రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. జాహ్నవి ఇంటికి ఒక తాగుబోతూ నేను జ్యోతిష్యుని అంటూ జాహ్నవి ఇంటికి తిరిగే వస్తుంది, భూమిలో ఉంది, భూదేవిలో కలిసిపోయింది, నేను పూజలు చేస్తే ఇంటికి తిరిగి వస్తున్నట్టు కూడా వారి ఇంటి దగ్గర హల్చల్ చేశాడు ఒక వ్యక్తి. అతని పేరు తిమ్మప్ప. తెలంగాణ రాష్ట్రం గద్వాల్ ప్రాంతానికి సంబంధించిన ఈ వ్యక్తి రీసెంట్గా జాహ్నవి యొక్క ఆచూకీ తెలియట్లేదు అని చెప్పి అతను అక్కడికి వెళ్ళాడంట. అయితే నిన్న రాత్రి సమయంలో వారి ఇంటిపైకి వెళ్ళి విచిత్రంగా ప్రవర్తించాడంట. వింత వింత శబ్దాలతో అతను సౌండ్స్ చేశాడంట. దీంతో వారందరూ కూడా భయపడ్డారు. సో వారికి ఏం చేయాలో తెలియక అక్కడే ఉన్న కొంతమంది మీడియా సభ్యుల్ని పిలిచి, సార్ ఇతను మమ్మల్ని బాగా ఇబ్బంది పెడుతున్నాడంటూ స్వయంగా జాహ్నవి తల్లి భవానీ ఎవరైతే ఉన్నారో ఆమె మాట్లాడింది. అదే టైంలో అతను మెట్లు దిగి ఆ ఇంటి పై నుంచి కూడా కిందకి వస్తున్న ఆ దృశ్యాన్ని కూడా మీరు స్క్రీన్ పైన చూడొచ్చు. ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కూడా ఇతను భయపెట్టేశాడు. కనీసం గట్టిగా చెప్పి అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేద్దామన్నా కూడా వారు భయపడ్డారు. అయితే దీనికి సంబంధించి జాహ్నవి తల్లి రీసెంట్గా మాట్లాడింది. ఒకసారి ఆమె ఏం మాట్లాడిందో ఒకసారి క్లియర్గా వినే ప్రయత్నం చేయండి. వచ్చేస్తుంది ఎలా రావాలో ఎలా వస్తుందో మాకు తెలుసు. ఎంత మంచి చేస్తున్నానంటే లేదు, ఇలా ఈ దారండి వచ్చేస్తుంది, లేదంటే ఈ దారండి వచ్చేస్తుంది, లేదంటే భూదేవతలో ఉండిపోయింది, చచ్చిపోయింది. రాత్రి ఎక్కడ ఉండండి మరి మీరు రాత్రి రాత్రి వద్దంటే వెళ్ళిపోయాడు సార్. నైట్ కి ఒంటిగా నేను దానం చేస్తాను, లేదంటే చెట్టు చచ్చిపోయింది. ఒకటి వేసి బయట పంపాల్సింది కదా, ఎందుకు ఆపేశారు అన్నాడు మేడం. మొగ్గులు ఎవరున్నారండి? అసలు పిల్లలతో ఎవరెవరో ఏం జరిగితే ఇంకా నైట్ మొత్తం కూర్చొని. మరి అలాంటినప్పుడు ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు బయట ఉన్న పోలీసులకు ఒకసారి చెప్పకూడదు మీరు? కూడా మాట్లాడేది. అదిగో వెనక పైనుంచి దిగుతున్న ఆ దృశ్యాన్ని మీరు చూడొచ్చు. చేతిలో కవర్ పట్టుకుని అతను మద్యం సేవించి ఉన్నాడంటూ కూడా చెప్తా ఉన్నారు. ఒక తాగుబోతూ వీరంగా ఉంటూ కూడా చెప్తా ఉన్న పరిస్థితి. సీఎం పేరు కూడా చెప్తున్నాడు. ఏమన్నారు? ఎప్పుడు ఉండిపోయింది? అర్ధరాత్రి 1 గంట ఆ టైం కల్లా వచ్చేస్తున్నట్టు కూడా వారి కుటుంబ సభ్యులకి చెప్పి భయాందోళనకి గురి చేసే ప్రయత్నం చేశారు. ఇతనే కాదు, ఇంతకుముందు కూడా వేరే వాళ్ళు కూడా ఇదే రకంగా జాహ్నవి ఇంటికి వెళ్ళి ఏ ఒక పరికరాలను పట్టుకుని వెళ్ళి తర్వాత జాహ్నవి బ్రతికే ఉంది, ప్రాణాలతోనే ఉంది, వస్తుంది అంటూ కూడా చెప్పే ప్రయత్నం చేశారు. సో వీడియో చూశారు కదా. ఇంతకుముందు కూడా ఇదే రకంగా జాహ్నవి ఇంటికి ఒక వ్యక్తి ఒక పరికరాలను పట్టుకుని వెళ్ళి అక్కడ చెక్ చేసే ప్రయత్నం చేశాడు. అలాగే ఇంకా చాలామంది జ్యోతిష్యులు, ఆస్ట్రాలజర్స్, అఘోరికి సంబంధించి వీరందరూ కూడా కొన్ని మీడియా ఛానల్స్లో కొన్ని ఇంటర్వ్యూస్ కూడా ఇచ్చారు. పాప ప్రాణాలతోనే ఉంది, అమావాస్యలోపు పట్టుకుని తీరాలి, 16వ తారీఖులోపు పట్టుకుని తీరాలి, 320 కిలోమీటర్లో దక్షిణ ఎల్ షేప్కి సంబంధించిన ప్రాంతంలో ఉంది అని. లేదు, ఇతను చెప్తున్నట్టు పాప ఎక్కడే ఉంది, భూదేవి దగ్గర ఉంది, భూమిలో కలిసిపోయింది, ప్రత్యేక పూజలు నిర్వహిస్తే, ఇంటి చుట్టూ తిరిగి పూజలు నిర్వహిస్తే మీ కుటుంబ సభ్యులతో కలిసి పాప వెంటనే తిరిగి వచ్చేస్తుంది, అర్ధరాత్రి 1 గంటకు వచ్చేస్తుంది అంటూ కూడా ఇతను భయపెట్టే ప్రయత్నం చేశాడు. ఒక పక్క పాప ఏమైంది, 13 రోజులు అవుతుంది, పాప అసలు ఎలా ఉంది, ఎక్కడుంది, ప్రాణాలతో ఉందా లేదా, ఇలాంటి విషయాలతో ఆ కుటుంబం అంతా కూడా చాలా బాధపడుతున్న పరిస్థితి. ఒక పక్క పోలీసులు 13 రోజుల నుంచి కూడా గాలింపు చర్యలు చేస్తున్న పరిస్థితి. కానీ ఎక్కడా కూడా పాప ఆచూకీ తెలియట్లేదు. ఇప్పుడు తెరపైకి ఈ వ్యక్తి వచ్చి వారి కుటుంబ సభ్యుల్ని భయపడుతున్నాడు. వారి తల్లే చెప్తుంది భవాని, పాప చచ్చిపోయింది, పాప భూమిలో ఉంది, పాపను బయటికి తీయాలి. సో ఈ రకంగా మాట్లాడుతున్నారు. సో తక్షణమే పోలీసులు కూడా అతని పైన చర్యలు తీసుకోవాలంటూ కూడా అక్కడ కొంతమంది వ్యక్తులు గట్టిగానే మాట్లాడే ప్రయత్నం చేశారు, గట్టిగా నిలదీసే ప్రయత్నం చేశారు. సో మొత్తానికి ఒక తాగుబోతూ జాహ్నవి ఇంటికి వెళ్ళి అక్కడ డబ్బులు తీసుకుని ప్రత్యేక పూజలు అని చెప్పి డబ్బులు కొట్టేద్దామని ఒక వ్యక్తి వెళ్ళి ప్లాన్ చేశాడు. కానీ వాడి గుట్టు బయటపడింది. అతను ఎవడో ఏంటి అని ఫోన్ తీసి సీఎం నాకు తెలుసు అంటూ కూడా బెదిరించే ప్రయత్నం చేశాడు. అతను మాట్లాడే విధానమే సరిగ్గా లేదు. ఒక జ్యోతిష్యుడు అంటే అతని మాటలు ఎలా ఉంటాయి, అసలు తాగిన వ్యక్తి ఎలా మాట్లాడతాడు, అవ్వని పనులు ఏవైతే ఉంటాయో, గాల్లో మేడలు కట్టే పనులు ఎలా ఉంటాయో
ఆ రకంగా మాట్లాడుతున్నాడు ఆ వ్యక్తి. సో చూద్దాం మరి, ఇలాంటివి ఎక్కువ అవుతున్నాయి, పోలీసులు ఇతని పైన ఎటువంటి యాక్షన్ తీసుకుంటారని.